భవానీపురం జోజినగర్ ప్రాంత వాసులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. 42 ఫ్లాట్స్ కూల్చివేత అంశాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. సుప్రీంకోర్టు స్టే ఉన్నప్పటికీ పోలీసులతో వచ్చిన అధికారులు తమ నివాసాలను నేలమట్టం చేశారని వివరించారు. బాధితుల గోడు విన్న జగన్ పార్టీ నాయకులను ఘటనా స్థలానికి పంపి బాధితుల్లో భరోసా నింపారు. వారికి పార్టీ పరమైన సపోర్ట్ తప్పకుండా ఉంటుందని స్పష్టం చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వ అసమర్థ పాలనకు మరొక నిదర్శనం విజయవాడ జోజినగర్లో నేలమట్టమైన ఈ ఇల్లు. కోర్టు ఉత్తర్వులను సాకుగా చూపిన అధికారులు బాధితులు వేడుకుంటున్నా లెక్క చేయకుండా సుప్రీంకోర్టు తీర్పునకు సంబంధించిన హార్డ్ కాపీ వచ్చేంత వరకు ఆగకుండా 42 ఇళ్లను నేలమట్టం చేశారు. ఈ ఘటన కూటమి పాలనలోని అమానవీయతకు దర్పణంగా నిలుస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. విజయవాడ నడిబొడ్డున ఉన్న కోట్లాది రూపాయల విలువ చేసే 2.17 ఎకరాల స్థలంపై కన్నేసిన పచ్చ నేతలు శ్రీలక్ష్మి రామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీగా ఏర్పడి పక్కా ప్రణాళికతో వ్యవస్థలను మేనేజ్ చేశారు. చాలా కాలంగా నివాసం ఉంటున్న వారిని నడి రోడ్డు మీదకి తీసుకొచ్చారు. ఈ తతంగం వెనక కోట్ల రూపాయలు చేతులు మారినట్టు బాధితులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఈ 42 ఫ్లాట్ల నిర్మాణానికి సంబంధించి కార్పొరేషన్ అనుమతులు, విద్యుత్, తాగునీరు కనెక్షన్లు తీసుకున్న యజమానులు బ్యాంకు నుంచి రుణాలు పొంది వీటిని నిర్మించుకున్నారు. వీటిలో చాలా ఇళ్లు ఇప్పటికే పలువురు చేతులు మారి రిజిస్ట్రేషన్లు జరిగాయి. అయినా సరే అవేమీ తమకు పట్టదు అన్నట్టుగా పలువురు పచ్చపార్టీ నేతలు తమకు అనుకూలంగా ఉన్న అన్ని రకాల పత్రాలు సిద్ధం చేసుకుని చక్రం తిప్పారని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమ నివాసాలను కూలగొట్టించారని బాధితులు వాపోతున్నారు. తమ రిజిస్ట్రేషన్లు అక్రమమైతే వాటిని చేసిన అధికారులపైన, భవన నిర్మాణానికి అనుమతులిచ్చిన మున్సిపాలిటీ అధికారులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇల్లు కోల్పోయిన బాధితుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆందోళన ఉధృతం చేశారు. ఈ నేపథ్యంలో వారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తమ సమస్యను తీసుకుపోయారు. వారు చెప్పింది విన్న జగన్మోహన్ రెడ్డి వెంటనే పార్టీ జిల్లా అధ్యక్షుడిని, ఇతర పార్టీ నేతలను ఘటనా స్థలానికి పంపించి బాధితులకు ఒక భరోసా కల్పించారు. డిసెంబర్ 31 వరకు సుప్రీంకోర్టు గడువు ఉన్నప్పటికీ అధికార టీడీపీ అండతో అక్రమార్కులు రెచ్చిపోయారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్నా గూడు కోల్పోయిన బాధితులు తమ గోడు వినిపిస్తున్న టీడీపీ ప్రజా ప్రతినిధులు ఏమయ్యారు అని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం కబ్జా కోరులకు వెన్నుదన్నుగా ఉందని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. ఒక దుర్మార్గ కాండ, ఒక రాక్షస కాండలాగా ఈ జోజినగర్లోని ఏదైతే 42 ఫ్లాట్స్ ఉన్నాయో తెల్లవారుజామునే వచ్చి ఇంట్లో మనుషులు ఉన్నప్పటికీ కూడా, చర్చిలో ప్రేయర్ జరుగుతున్నప్పటికీ కూడా చిన్నపిల్లలతో ప్రెగ్నెన్స్తో ఇంట్లో లోపలుంటే బలవంతంగా, ఏమాత్రం కొంచెం కూడా టైం ఇవ్వకుండా బలవంతంగా వాళ్ళని పోలీసులు, బ్లేడ్ బ్యాచి, అదేవిధంగా రౌడీల్ని చాలామందిని తీసుకొచ్చి ఇక్కడికి వాళ్ళ ద్వారా రౌడీజం చేసి అందరినీ కూడా భయభ్రాంతులు చేసే విధంగా నిష్పక్షపాతంగా, చాలా ద్రోహంగా, చాలా కర్కోటంగా ఈ బిల్డింగ్లు పడేయడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో ఉన్న స్థానిక ఎంపీ కానివ్వండి, స్థానిక ఎమ్మెల్యే కానివ్వండి, వీళ్ళిద్దరు ఒక సహకారంతో దాదాపుగా 200 మంది పోలీసుల్లా కాకుండా ఒక గూండాలుగా, రౌడీలుగా అర్ధరాత్రి పూట తెల్లారుజామున వచ్చి ఇంట్లో మహిళలను చూడకుండా, చిన్నపిల్లలు ఉన్నారని చెప్పి చూడకుండా, పాపం పెద్దవాళ్ళు వయసులో ఉన్న వాళ్ళని గారు చూడకుండా కొంతమంది గూండాలతో పోలీసులు కలిసి పాపం అందరిని గారు బయటికి తీసేసి వాళ్ళ ఇల్లు అన్నీ గారు పగలగొట్టి ఈరోజు ఒక రౌడీ రాజకీయం విజయవాడ నగరంలో, ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఈ స్థల వివాదాన్ని రాజకీయ కోణంలో కాకుండా మానవీయ కోణంలో చూడాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పార్టీ బాధితుల పక్షాన ఉంటుందని స్పష్టం చేశారు. ఈ 42 ఫ్లాట్స్ అంశంపై రాజకీయంగా ముందుకు వెళ్లాలా లేక న్యాయ పోరాటం చేయాలా అనే దానిపై చర్చించి బాధితులకు అన్ని వేళలా అండగా ఉంటామని భరోసానిచ్చారు.